వందల కోట్ల గాడిద పాలు ఒక్కో గాడిదను లక్షణలకు అమ్మిన డాంకీ ప్యాలెస్ లీటర్ పాలు 1600 కొంటామని ఆశ పెట్టిన సంస్థ 400 మంది రైతుల నుంచి భారీగా వసూలు 3 నెలలు పైసలు ఇచ్చి పరారు తెలంగాణలో సహా 4 రాష్ట్రాల్లో మోసాలు లభోదిబమంటున్న బాధితులు. గాడిద పాలు పేరుతో ఓ సంస్థ ఘరానా మోసానికి పాల్పడింది. ఈ పాలతో భారీ లాభాలు పొందొచ్చంటూ తమిళనాడుకు చెందిన డాంకీ ప్యాలెస్ అనే సంస్థ ఏకంగా 400 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమాయకుల్ని ఆశపెట్టి తమ దగ్గర గాడిదలు తీసుకుంటే వాటి పాలను లీటర్కు 1600 చొప్పున కొంటామంటూ నమ్మబలికింది. ఫస్ట్ సెంటర్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ప్రారంభం ఆ వీడియోతో యూట్యూబ్లో భారీగా ప్రచారం చేసుకుంది. దీంతో ఆశపడి సంప్రదించినటువంటి వారి వద్ద ట్రైనింగ్ కోసం 50,000 గాడిదను కొన్నికే 1,00,000 డిపాజిట్లు 5 లక్షలు వసూలు చేసిందట. గాడిదను కొన్నికే 1,00,000 డిపాజిట్ పేరు మీద 5 లక్షలు. ఇక ఇట్లా సుమారు 100 కోట్లకు పైగా కాజేసిందట. కొద్ది నెలలు గాడిద పాలు కొని తర్వాత ఆపేయడంతో బాధితులు ప్రశ్నించారు. చెక్కులు ఇచ్చి అప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేసిరు. ఇక ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. దీంతో బాధితులు శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. తాము అన్యాయం అయిపోయామంటూ 18 నెలలుగా పోరాడుతున్నామంటూ అయినా న్యాయం జరగడం లేదంటూ కూడా వాపోతున్నారు. నిజంగా దారుణం. మనం అంటుంటాం కదా, ఏమిచ్చిరా వాళ్ళు గాడిద గుడ్డ అంటాం కదా, వాడు ఏం చేసినా గాడిద గుడ్డ అని. గాడిద పాలు పేరుతోటి వాడు చేసింది కూడా గాడిద గుడ్డే. ఏమీ లాభం లేదు. మస్తు సంపాదించుకోవచ్చు, మస్తు లాభాలు ఉంటాయని నమ్మబలికిచ్చి ఒక్కొక్క గాడిదకు 1,50,000 పెట్టి కొనిచ్చి 5 లక్షలు డిపాజిట్ చేయించుకొని 10 లక్షలు పెట్టి షెడ్లు వేయించి లీటర్ పాలు 1600 పెట్టి కొంటాం, మీరు లక్షాధులు అవుతారు, కోటీశ్వర్లు అవుతారు అని చెప్పి నమ్మబలికించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఆ గాడిద పాలకు సంబంధించినటువంటి ఏదైతే డాంకీ ప్యాలెస్ను ఓపెన్ చేయించి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసినట. ఈ మధ్యకాలంలో నిజమేదో అబద్ధమేదో ఎవరికి అర్థమవుతలే. సోషల్ మీడియాలో ఏది వస్తే దాన్ని నిజం అనుకుంటున్నారు. యూట్యూబ్లో ఏ వీడియో వస్తే దాన్ని అబ్బో ఇది వాస్తవం అనుకుంటున్నారు. ఇక షార్ట్ చూడంగానే షార్ట్ కట్లో పోదాం అనుకుంటున్నారు. ఈ షార్ట్స్, యూట్యూబ్, ఈ ఫేస్బుక్లలో వచ్చేటువంటి వీడియోలు చూసి షార్ట్ కట్లా ఇక కోటీశ్వరు లక్షాధికారులు కావాలనుకుంటే ఇట్లా గాడిద గుడ్డు చేతిలో మిగులుతుంది, ఏముండదు. సో ఒక్కొక్కరి దగ్గర దాదాపు ₹1 కోటి వసూలు చేసినట్ట. 400 మందిని ఆగం పట్టించినట్ట ఈ డాంకీ ప్యాలెస్ గాలు. తెలంగాణ, ఏపీ ఇట్లా మొత్తం కలిపి 4 రాష్ట్రాలలో, ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది అంతా కూడా నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి లబోదిబమ్మని మొత్తుకుంటున్నారు. ఉన్నటువంటి పైసలన్నీ కూడా కూడబెట్టి ఇక మీ డాంకీ ప్యాలెస్లో పెడితే ఆ గాడిదలు కొనుక్కొని లీటర్ పాలు 1600 అన్నారు కదా అని చెప్పేసి కొనుక్కొని ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 నెలలు ఇచ్చినట ముద్దుగా మనోడు. ఎవడైనా నమ్మియాలే, తడి గుడ్డ పెట్టి గొంతు కోయాలంటే ఫస్ట్ నమ్మిస్తాడు. నమ్మించి 4 నెలలు పైసలు ఇచ్చినట. ఆ తర్వాత ముఖం చాటేసినట. అరే ఏంద్రా ఆయన అంటే చెక్కు రాసిచ్చినట. ఆ చెక్కు చెల్లదు, ఇది పైసలు రావు. మరి పోయిన తర్వాత మళ్ళా పోయి కలుద్దామంటే ఇక వాడు జెండా ఎత్తేసినట. 100 కోట్లు ఒకటేసారి ఊడ్చుకొని జెండా బీకేసినట్టుగా. ప్రస్తుతం వాళ్ళు లబోదిబమంటారు. 18 నెలలుగా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, మా బాధను కనీసం యావత్ ప్రపంచానికి చూపిండని మీడియా ముఖంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల మీకు ఒక నీతి అర్థం కావాలి. అతిగా ఆశపడి ఏదైనా పెట్టుబడి పెట్టినా, అతిగా ఆశపడి ఎవరి మాటలు నమ్మినా లాస్ట్కు ఈ గాడిద పాల దందా లెక్కనే అయ్యేటట్టున్నది. సో అతిగా ఎవరిని నమ్మకుర్రి, అతిగా ఆశపడకుర్రి. ఆ రజనీకాంత్ ఏదో సినిమా చెప్తాడు, అతిగా ఆశపడ్డ ఆడది, అదేదో ఉంటుంది కదా డైలాగ్, ఆ టైప్లో అయిపోయింది గాడిద పాల దందా. లీటర్ 1600 అనేసరికల్లా అందరూ అయ్యో మస్తు సంపాదించుకోవచ్చు కదా, ఇక మస్తు పైసలు వస్తాయి కానీ ఆశపడరు. ఊళ్ళలోకి వస్తున్నారు కదా గాడిద పాలకి షాయి గిలాస్ అంతా పోసి 100-200 వసూలు చేస్తారు. ఇక ఆ టైప్లో అనుకున్నట్టున్నారు వీళ్ళు కూడా బాగానే పైసలు వస్తాయని. కానీ ఆగమయ్యరట. 4 ప్రభుత్వ ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ఆ ప్రభుత్వాలను ఏకమయ్యన్న వాడిని పట్టుకొని ముక్కు వెండి వసూలు చేసి ఆ బాధ్యతలకు ఇవ్వాలి. 4 రాష్ట్రాల ప్రజల్ని ఆగం చేసి రాళ్ళు అంటే ఎంత తోపులా ఉండొచ్చు వాళ్ళు. సో ఎటువంటి ప్రభుత్వాల సహకారం, ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా అంత పని చేస్తారట్రా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.